గణేష్ శోభయాత్రకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ చార్మినార్ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ రంజిత్, చెప్పండి, అక్కడ ఏ విధంగా అయితే పరిస్థితి ఉంది చార్మినార్ దగ్గర? ఏమాత్రం కూడా మొత్తం కూడా మరి దానితో పాటుగా లైటింగ్లో వివిధ రకాలైన నాట్యాలతో, డ్యాన్సులతో, డప్పులతో కూడా వాయిస్తూ సందడి చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. దానిలో భాగంగా ఇప్పుడు దాదాపు చంద్రయానగుట్ట కావచ్చు, గౌలిగుట్ట, చంద్రయానగుట్ట, పహడీశ్వరి ప్రాంతాల నుంచి కూడా వాహనాల ద్వారా అంటే దాదాపు ఇంకా దూర ప్రాంతాల నుంచి రావాల్సిన వాహనాలు నిమజ్జనం ద్వారా వచ్చేసి శోభయాత్రగా మొదలవుతున్నాయి. అంటే ఇది దాదాపు వచ్చేసి ఒక 3-4 గంటల వరకు కూడా ఈ ప్రాంతం నుంచి బయలుదేరడానికి వాహనాలలో భారీ వినాయకులు కూడా రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. దాంతో పాటుగా చార్మినార్ ప్రాంతంలో ఇప్పటికీ 12 గంటలు అవుతున్నప్పటికీ కూడా ఇక్కడ భక్తుల రద్దీ అనేది కిటకిటలాడుతూనే ఉంది. దాదాపు ఈ ప్రాంగణం అంతా కూడా గణపతి బప్ప మోరి అంటే మళ్లీ రావాలి గణపయ్య, మాతో ఉండాలి గణపయ్య అంటూ కూడా నినాదాలు చేస్తూ, పాటలు పాడుతూ కూడా డ్యాన్సులతో సందడి చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతో పాటుగా ఇప్పటికే సాయంకాలం రాత్రి 9 గంటలు కావడంతోనే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అనేది కాకుండా పోలీసులు ఎక్కడికి అక్కడికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ కూడా విగ్రహాలని మూవ్ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ దానికి అనుగుణంగా దూర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి పాడి షరీఫ్ ఏదైతుందో, చంద్రయానగుట్ట, పాడి షరీఫ్, దాంతో పాటు బాలాపూర్ లాంటి ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఇప్పుడే ఎక్కడికి చేరుకున్నాయి. అంటే చార్మినార్ నుంచి మోంజా మార్కెట్ నుంచి హ్యాబిట్స్ నుంచి దానికి టెలిఫోన్ భవన్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్, అక్కడి నుంచి సెక్రటరియట్ నుంచి హుసేన్ సాగర్ తీరానికి వెళ్లి గంగమ్మ ఒడిలోకి వెళ్లి నిమజ్జనం చేయాలంటే దాదాపు కూడా 24 గంటల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. దానితో పాటు మళ్ళీ చూసుకున్నట్లయితే రేపు ఆదివారం కావడం, పిల్లలకు స్కూలు లేకపోవడం, హాలిడేగా ప్రకటించడం, ఈ రోజు రేపటికి హాలిడే కావడంతో పిల్లలకు రేపు అంటే స్కూళ్లు కావచ్చు, కాలేజీలు కావచ్చు, దానికి సంబంధించిన ఉద్యోగస్తులు కావచ్చు, దానికి హాలిడే ఉండడం వల్లనే అంటే అందరూ కూడా స్వచ్ఛందంగా గణపతిని స్వాగతిస్తూ డ్యాన్సులతోని, కళలతోని, డప్పులతోని, వాయిద్యాలతోని ఇక్కడి నుంచి పంపిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మరియు ఇక్కడ ఏదైతే చార్మినార్ ప్రాంతంలో ఉందో ఈ పాత బస్తీల్లో కులాలకు, మతాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరూ ఈ ప్రాంగణంలో చూసుకున్నట్లయితే ఈ సందడిలో అందరూ భాగ్యస్వాములై కూడా నిమజ్జనంకు వస్తున్నటువంటి గణపయ్యలకు స్వాగతం పలుకుతున్నారు. ఒకవైపు గణేష్ ఉత్సవ కమిటీ వారు స్వాగతం పలుకుతున్నారు, మరోవైపు ఇక్కడ ఉన్న ముస్లింలు కూడా వచ్చేసి స్థానికంగా ఉన్నటువంటి దాదాపు 10 కిలోమీటర్ల మేరకు వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సేద తీర్చుకోవడానికి వాటర్, దాంతో పాటుకి ఆహారాన్ని అందిస్తున్నారు. అంటే అందరూ కూడా దేశంలోని ఉన్న అందరం కూడా ఇండియన్స్ వాళ్ళే, అంటే భారతీయులందరూ కూడా కలిసి ఇలాంటి గణపయ్య పండుగని కూడా ఆనందంగా చేసుకోవాలనే ఉద్దేశంతో అందరూ కూడా కలిసిమెలిసి వాతావరణం అనేది కనిపిస్తుంది. అంటే దాదాపు సాయంకాలం 6 గంటల నుంచి ఈ రాత్రి 10 గంటలు అవుతున్నా కూడా చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉన్నట్లుగా కనబడుతుంది. మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మనకు విగ్రహాలు అనేది దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా ఈ క్యూ లైన్ ఇదే విధంగా ఉంది. అంటే ఇకపైన ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మోంజా మార్కెట్ నుంచి హ్యాబిట్స్కి వచ్చేసి ట్రాఫిక్ జామ్ అయింది కాబట్టి ఈ వాహనాలు అనేవి స్లోగా వెళుతున్నాయని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన గణపయ్యలు వచ్చేసి అంటే 11 రోజులు పూజలు అందుకొని, నవరాత్రులు పూజలు అందుకున్న గణపయ్యలు దర్శనం చేయడానికి వస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వేదిక అంటే ఏదైతే చార్మినార్ ప్రాంతం ఉందో ఆ ప్రాంతం నుంచి కూడా గణపతిని దర్శించుకోవడానికి భక్తులు సిద్ధంగా ఉండడంతో దానితో పాటుగా గణపతికి సంబంధించిన ఏదైతే పూజలు అందుకున్నాయో ఆ పూజలు అందుకొని వెళుతున్న గణపతి దగ్గరకు ఉన్న ప్రసాదాన్ని స్వీకరించుకుంటూ ఇక్కడే ఉంటున్నారు తప్పితే ఇక్కడి నుంచి అంటే ఇక్కడికి కూడా భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గలేదు. దీనితో పాటుగా ఇక్కడ నుంచి కూడా ఇంకా 2 గంటలు 3 గంటల సమయం అంటే రాత్రి 12 గంటల వరకు కూడా ఈ యొక్క నిమజ్జనానికి సంబంధించిన శోభయాత్ర అనేది కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి వచ్చిన దాదాపు ఇంకా 10 కిలోమీటర్ల మేరకు వెళ్ళాలి. ఆ వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాంతంలో నిమజ్జనం కావడానికి కూడా దాదాపు రేపు సాయంకాలం వరకు కూడా అయ్యే అవకాశం ఉంటుంది.
అంటే రేపు చంద్రగ్రహణం కాబట్టి ఇక్కడికి వచ్చిన ఎవరైతే విగ్రహాలతో ఈ శోభయాత్రకు వచ్చిన విగ్రహాలు వచ్చేసి మూమెంట్ ఫాస్ట్ కావడం వల్ల ఈ రోజు నిమజ్జనం అయినట్లయితే బాగుంటుందనే ఒక సెంటిమెంటల్ గా కూడా వినాయకులన్నీ కూడా వెళ్తున్నాయి. అంటే ఇటువైపు నుంచి హుస్సేన్ సాగర్ కు వెళ్ళేటి చంద్రాయణగుట్ట కావచ్చు, అటు నుంచి చార్మినార్, ఇటు మోంజా మార్కెట్ కావచ్చు, అటు ఆబిడ్స్ కావచ్చు, అటువైపు కూకట్పల్లి షేర్లింగంపల్లి నుంచి వచ్చి అటువైపు కావచ్చు, ఇటువైపు సికింద్రాబాద్ నుంచి ట్యాంక్మెంట్కి వచ్చేది. అంటే 4 ప్రాంతాల నుంచి వచ్చే ఏదైతే ఉందో నిమజ్జనానికి వచ్చే గణపతులన్నీ కూడా అక్కడికి రావడము, దాంతో పాటుగా దాదాపు 2 కిలోమీటర్ల వరకు కూడా మొత్తం నలుమూలలో వచ్చేసి ట్రాఫిక్ జామ్ కావడంలో కూడా నిమజ్జనం అనేది ఆలస్యం అవుతున్నట్టుగా చెప్తున్నారు. మరియు ఇక్కడికి వచ్చినటువంటి గణపతులు అంటే ఇక్కడ నుంచి వేల గణపతులు వచ్చేసి నెమ్మదిగా ప్రయాణం జరుగుతున్నాయి. అంటే చార్మినార్కు వచ్చేసి 2 పక్కలుగా కూడా మూవ్మెంట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ నుంచి వచ్చే వాహనాలు కూడా దాదాపు ఇంకా 3 గంటల వరకు కూడా ఈ నిమజ్జనానికి వెళ్లే ఈ గణపతుల శోభయాత్ర కొనసాగుతున్నట్టుగా కనబడుతుంది సంజన.